హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇదిగోండి మా చిన్నోడు సైడ్ నుండి మీ అందరికీ హాయ్ చెప్తున్నాడండి. చాలా యాక్టివ్గా ఉంటాడండి. ఇంకా మండే కదండి, మండే అంటే ఏముంటుందండి, ఈ పప్పు, అప్పడాలు, ఫ్రై కూరలు ఇవే కదండి. సండే అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది. ఇదిగోండి మండే అని ఇలా టమాటా పప్పు పెట్టుకున్నానండి. కుక్కర్లో మొత్తం ఇలా కలిపేసి పెట్టేస్తానండి. నేను కొంచెం హెడేక్గా ఉందండి, అందుకోసమే ఫుల్గా ఆయిల్ పెట్టేసి హెయిర్ బ్యాండ్ పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. ఎందుకంటే ఛానల్ పెట్టి 3 డేస్లోనే నాకు 80 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. 3 డేస్కి నాకు 80 మెంబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. నేను పెట్టే వీడియోలు మీకు ఏమైనా బోర్ పెడితే తప్పకుండా కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. నేను ఇంకా కొత్తగా ఇంకా కొత్తగా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనండి. నేను పెట్టే వీడియోలు మాత్రం బోర్ కొడితే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. నేనేం ఫీల్ అవ్వనండి. కొత్తగా ఏమేమి ట్రై చేయాలో ట్రై చేస్తాను. ఓకేనండి. ఇదిగోండి పప్పుకి కాంబినేషన్గా ఇది పొటన్స్ను బంగాళదుంప ఫ్రై చేసుకుంటున్నానండి. పప్పుకి ఫ్రై కూరలే చాలా బాగుంటాయి కదండి. అందుకే అందులో పప్పుకి అయితే ఆలు ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు పప్పుకి మనము ఆలు ఫ్రై కానీ చేసామంటే. నేనైతే పొటన్స్ యాడ్ చేశానండి. ఈ 2 ఫ్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. హలో ఎవ్రీవన్, ఇప్పుడు చేసే వీడియో ఏంటంటే, చాలామంది యూట్యూబ్లో బ్లౌజ్ కలెక్షన్ అనేసి, పట్టు సారీ కలెక్షన్ అనేసి, బ్యాంగిల్స్ కలెక్షన్ అని ఇలా ఎన్నెన్నో వీడియోస్ తీసి పెడుతున్నారు కదండి. సో అందుకోసమే నేను కూడా మీకోసం నేను స్టిచ్చింగ్ చేసే బ్లౌజులు కూడా డిజైన్స్ మీకు చూపించాలని అనుకుంటున్నాను. నేను స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ డిజైన్స్ మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నానండి. అబ్బాయిలకైతే ఈ వీడియో చూసి బోర్ కొట్టవచ్చు. సో అమ్మాయిలు అయితే లైక్ చేస్తారని అనుకుంటున్నానండి. సో అమ్మాయిల కోసమే ఈ వీడియో నేను తీస్తున్నాను. అబ్బాయిలు అయితే నచ్చకపోతే నో ప్రాబ్లం అండి, స్కిప్ చేసి ఇవ్వచ్చు. ఓకేనండి, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి. ఈ బ్లౌజ్లన్నీ నేను స్టిచ్చింగ్ చేసినవి. ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది బ్లూ కలర్ సారీదండి. ఇది బ్లూ కలర్ సారీకి బ్లౌజ్ ఇచ్చారు. దీన్ని నేను ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఇది ఇలా స్టిచ్చింగ్ చేశాను. బ్యాక్ ఓపెన్ ఇక్కడ 2 హుక్స్ వస్తాయండి. ఇక్కడ 2 హుక్స్, ఇక్కడ ఒక 2 హుక్స్ వస్తాయి, ఇక్కడ 2 హుక్స్ వస్తాయి. మీకు లాస్ట్లో మళ్ళీ వీడియో మొత్తం జూమ్ చేసి పెడతానండి. ఇదిగోండి బ్యాక్ అంతా ఇలా చిన్న చిన్న పూసలు నేను పెట్టుకున్నానండి. ఇలాగా చిన్న చిన్న పూసలు ఇలా పెట్టుకున్నాను. హ్యాండ్స్కి వాళ్ళ వర్క్ ఇచ్చారండి మనకి. ఇది సింపుల్ సారీ ఏనండి. ఇది సింపుల్ సారీకి నేను బ్లౌజ్ని ఇలా స్టిచ్చింగ్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజ్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్న సారీ. ఇది సింపుల్ సారీ. ఇది కూడా సింపుల్ సారీ కానీ కట్టుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. అదురుతుంది లుక్ అయితే. ఇదిగోండి బ్యాక్ ఇలాగా ఇంటూ టైప్లో పెట్టానండి డిజైన్. చూడండి చాలా బాగుంది కదండి. స్కేర్ నెక్ లా వచ్చి ఇంటూ వస్తుందండి. ఇలా ఇంటూ ఆకారంలో నేను తాళ్ళు అయితే ఇలా కుట్టాను. ఈ మోడల్ అయితే నాకు తెలిసి ఎవరి దగ్గర ఉందో లేదో తెలీదు. నేనైతే ఫస్ట్ అయితే కుట్టుకున్నాను అనుకుంటున్నానండి. ఇది ఇలా పెట్టాను. హ్యాండ్స్ అయితే 3/4 అండి. ఇక్కడ బెల్ట్ వచ్చి ఇదిగోండి, ఇప్పుడు ఇలా బెల్ట్ వచ్చి కిందకి ఇలా తాళ్ళు వస్తాయండి. ఓకే అండి. ఇది నెక్స్ట్ బ్లౌజ్ అండి. ఇది కూడా చాలా సింపుల్ శారీ అనండి. ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నదేని. ఇది మీషోలో తీసుకున్నానండి. ఈ శారీ మిర్రర్స్ వర్క్ వస్తుంది కదా అంచులకి, ఆ బ్లౌజు. ఇది ప్రిన్సెస్ నెక్ ఫ్రంట్కి పెట్టేసి బ్యాక్ అయితే ఇలా బెల్ట్ వస్తుంది.
ఇలా బెల్ట్ అయితే వస్తుంది. ఇక్కడ 2 హుక్స్ వచ్చేయండి. మీకు చూపిస్తాను, హుక్స్ పెట్టి చూపిస్తాను, అర్థమవుద్ది కదా. ఇదిగోండి ఇలా 2 హుక్స్ వస్తుంది. ఇది కూడా స్కేరేని ఇలా బెల్ట్ వస్తుందండి. సింపుల్ సారీ కదండి, సింపుల్ సారీకి ఇలా మనం మంచిగా డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనం కట్టుకునేటప్పుడు లుక్ బ్యాక్ సైడ్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఈ బ్లౌజు బ్యాక్ ఓపెన్ కాదండి, ఫ్రంట్ ఓపెన్. ఇది కూడా చిన్న చిన్న పూసలు వేసుకుని ఇక్కడ ఇలా పెట్టానండి, చిన్న బెల్ట్ టైప్లో పెట్టాను. ఇదిగోండి హ్యాండ్స్ కూడా ఇలా పూసలు పెట్టానండి. ఓం నమః శివాయ. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి బోట్ నెక్ బ్లౌజు, బోట్ నెక్, బాహుబలి హ్యాండ్స్ పెట్టుకుంటే ఇలా బొట్టులాగా ఉంటుందండి. వేసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ ఏంటంటే ఇక్కడ 2 హుక్స్ వస్తాయండి. ఇక్కడ బెల్ట్కి ఇదిగో నెక్ రౌండ్ చూడండి, నెక్ రౌండ్ ఇక్కడ 2 హుక్స్ వచ్చి బ్యాక్ ఇక్కడ ఓపెన్ వస్తుంది. ఇదిగోండి ఇది హౌస్ షేప్ వస్తుందండి, హౌస్ షేప్. ఓకేనండి. నేను ఎక్కువగా బయటికి బ్లౌజులు ఇవ్వనండి, ఎందుకంటే ఎప్పుడు ఏ బ్లౌజులు ఇచ్చినా సరే అది వేస్ట్ చేస్తారండి, అస్సలు మంచిగా కొట్టరు. ఆల్రెడీ ఇది బ్లూ కలర్ సారీ, రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దానికి వేరే వాళ్ళకి ఇచ్చానండి బ్లౌజు. ఇస్తే అస్సలు నాకు ఆ బ్లౌజ్ నచ్చలేదండి, నెక్ అంతా పాడు చేస్తారు. సో అందుకోసమే నేను మళ్ళీ వేరేగా క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో ఇలా కుట్టుకొని ఆ బ్లౌజ్కున్న అంచు తీసి మళ్ళీ హ్యాండ్స్కి వేసానండి. ఆ బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోయింది కదండి, అందుకోసమే దాని అంచు తీసాను. నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి ఆ క్లాత్ తీసి దీనికి వేసానండి. నేను అందుకోసం అప్పటి నుంచి అప్పుడు కూడా ఇవ్వనండి, ఎవరికి బ్లౌజ్లు అయితే ఇవ్వరండి. ఇది రౌండ్ అండి, బ్రాడ్ వస్తుందండి, బాగా బ్రాడ్ నెక్ అయితే వస్తుంది. ఇలా వస్తుందండి. నెక్స్ట్ బ్లౌజ్ ఈ బ్లౌజు, ఇది కూడా హౌస్ షేప్ వస్తుంది. ఫ్రంట్ బోట్ నెక్ అండి, ఫ్రంట్ ఇలా బోట్ నెక్ వచ్చి అప్పుడు ఎక్కువగా కుచ్చుల సారీలు దిగాయి కదండి, కుచ్చుల సారీ ట్రెండ్ దిగాయి. అప్పుడు తీసుకున్న కుచ్చుల సారీ మీద బ్లౌజ్ అండి ఇది. ఇలా పెట్టానండి, బాగుంటుందండి, ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సారీ. నెక్స్ట్ ఈ బ్లౌజ్ అండి, ఇది బెలూన్ హ్యాండ్స్, ఇలా బెలూన్ హ్యాండ్స్ వస్తుంది. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను కట్టుకున్నాను కదండి, ఆ సారీ మీద అండి బ్లౌజ్. ఇలా ఫ్రంట్ బోట్ నెక్, ప్రిన్సెస్ నెక్ వచ్చి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి. ఇవన్నీ సింపుల్ సారీస్ కాబట్టి నేను సింపుల్గానే ఇలా మోడల్ పెట్టుకున్నానండి, హెవీ సారీస్ కాదు కదండి, సింపుల్ మోడల్ అండి ఇవి. నెక్స్ట్ ఈ సారీ అంటే ఇది మా పెళ్లి రోజు సారీ అండి, చాలా ఓల్డ్ బ్లౌజ్ అండి. ఇది మా పెళ్లి రోజుది, 7 years అయిపోతుందండి. కానీ అప్పట్లో చూడండి ఎంత నీట్గా కుట్టాను అంటే, అప్పుడు టైలరింగ్ నేర్చిన కొత్తలో ఈ బ్లౌజ్ కుట్టాను, కానీ చాలా నీట్గా వచ్చిందండి. ఇదిగోండి చాలా ఓల్డ్ బ్లౌజ్ ఇది, పెళ్లి రోజుది. ఇదిగోండి హ్యాండ్స్ కూడా ఇదిగోండి ఈ టైప్ పెట్టానండి, ఈ మోడల్ పెట్టాను. హ్యాండ్స్ ఇలాగా పోస్ వస్తుందండి, హ్యాండ్స్కి ఇలా పోస్ వచ్చి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి మోడల్. అప్పుల్లో కూడా చాలా నీట్గా స్టిచ్చింగ్ చేశానండి, 7 years బ్యాక్ అండి.
నెక్స్ట్ ఇది లాస్ట్ ఇయర్ సంక్రాంతిదండి. ఈ సారీ కాసులు పెట్టుకున్నానండి. ఈ కంప్యూటర్ వర్క్ మాత్రం మా ఫ్రెండ్ ఎస్ని ఉంది, ఆ అమ్మాయికి ఇచ్చాను. ఇగోండి కాసులు ఇవన్నీ నేను పెట్టుకోనండి. హ్యాండ్స్కి వర్క్ వద్దు, నేను కాసులు పెట్టుకుంటానని నేనైతే ఇలా చేశానండి. ఇదిగోండి ఇలా కాసులు పెట్టుకొని బెల్ట్కి కూడా పెట్టించాను. బెల్ట్ కూడా పెట్టించి ఇదిగోండి బ్యాక్ బెల్ట్కి ఇలా కాసులు పెట్టుకున్నాను. మళ్ళీ ఏదైనా మన చేతిలో వర్క్ ఉంటే మనకు నచ్చినట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదండి. బయటికి ఇచ్చామనుకోండి వాళ్ళు ఎలా కుడతారో మనకు తెలియదు, అది వేసుకున్నాక కరెక్ట్గా ఉండదండి. ఏదైనా మనం బయట వాళ్ళకి కుట్టకపోయినా సరే మనం కుట్టుకునే చాలండి. ఇది ఒక సింపుల్ సారీ అండి. ఇది కూడా ఫైమ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కట్టుకున్న సారీ, బ్లాక్ సారీ మీదండి బ్లౌజు. ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజు. ఇదైతే బాగా సింపుల్ సారీ అండి, కాకపోతే హ్యాండ్స్ అవి మోడల్ పెట్టుకున్నాను కదని మీకు చూపిస్తున్నాను. ఇలా పెట్టాను హ్యాండ్స్కి, చూడండి ఇలా బ్యాక్ సైడ్ కట్ వర్క్ పెట్టానండి ఈ బ్లౌజ్కి. ఇది బోట్ నెక్ పెట్టి హ్యాండ్స్ పెట్టి బ్యాక్ సైడ్ కట్ వర్క్ పెట్టానండి, బ్యాక్ ఓపెన్. నెక్స్ట్ ఈ బ్లౌజు నేను మా ఫ్రెండ్ ఎస్ని దగ్గర అండి చేపించాను. ఇది నేను స్టిచ్చింగ్ నేను కాదండి, కాకపోతే బ్లౌజ్ బాగుంది కదని మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇంకా చాలా బ్లౌజులు ఉన్నాయండి, కాకపోతే అవి చాలా సింపుల్ బ్లౌజులు, అంటే డైలీ వేర్ సింపుల్ శారీస్ ఉంటాయి కదండి, అలాంటి బ్లౌజులు కూడా కుట్టాను. కాకపోతే అవి బాగా సింపుల్గా ఉన్నాయి అనేసి మీకైతే అవి చూపించట్లేదు. కొంచెం చిన్న మోడల్గా ఉన్నవి మాత్రమే మీకు చూపించానండి. ఇంకా హెవీ మోడల్స్ అంటే నేను అంతగా ఎక్కువగా హెవీ మోడల్స్ వేయనండి. ఇవన్నీ సింపుల్గా ఉండే చిన్న డిజైన్స్ అనండి ఇవన్నీ. ఓకేనండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.